నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మరి దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఒక విషయం గురించి అయితే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ విషయం ఏంటి? మరి నిజానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కొడుకు ఫోక్సో కేసులో ఇరుక్కున్నాడా లేదా? ఒకవేళ ఇరుక్కుంటే ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఇన్ని రోజులు డిలే ఎందుకు చేశారు? మరి నిజానికి ప్రభుత్వం యొక్క తప్పిదం ఏమన్నా ఉందా అనే విషయాలనైతే మనతో పాటు చర్చించడానికి ఈరోజైతే హైకోర్టు అడ్వకేట్ జనిగల మధు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విశేషాలు అయితే సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా దేశం మొత్తం సంచలనంగా మారినటువంటి ఒక విషయం ఏంటంటే బీజేపీ పార్టీకి చెందినటువంటి బండి సంజయ్ గారు చాలా చిన్న క్యాడర్ నుంచి ఒక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా పనిచేశారు. మరి వాళ్ళ కొడుకు భగీరథ్, మరి భగీరథ్ విషయంలో జరిగిందేంటి, జరగబోయేదేంటి? మరి నిజానికి ఫోక్సో చట్టం ఏ విషయాల పట్ల వర్తిస్తుంది? మరి కేసు డిలే అవ్వడానికి మామూలుగా అది జరిగి ఇప్పటికీ దాదాపు వారం రోజుల సమయం వస్తున్నా మరి ఆయన మీద జరుగుతున్నటువంటి ఆయన కనబడట్లేదు అనే విషయాల గురించి ఒకసారి చెప్తారా సార్? నమస్తే, నా పేరు జనిగల మధు, హైకోర్టు అడ్వకేట్. పోక్సో యాక్ట్ అనేది ఒక స్పెషల్ యాక్ట్. అది మైనర్ విద్యార్థిని కానీ విద్యార్థులు, బాలురు కానీ బాలికలు కానీ ఎవరైనా కూడా వాళ్ళ మీద జరిగిన అఘాయిత్యం రేపే కానక్కర అవసరం లేదు. ముట్టుకున్నా కూడా వాళ్ళను సెక్సువల్ పరంగా ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా పోక్సో చట్టం అనేది వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు ఒక రక్షణ కల్పించే విధంగా తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటిది, ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రముఖ ఎవరైతే సహాయ మంత్రి వాళ్ళ కొడుకు ఉన్నారో దానికి సంబంధించిన విషయంలో మీడియా ఏదైతే ఉందో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా ప్రొజెక్ట్ కాకుండా సోషల్ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియాలోనే పేర్లు అవి ఏం బయటకు రాకుండా, విక్టిమ్ యొక్క పేర్లు అవి ఏం బయటకు రాకుండా కూడా సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ చూడండి, ఆయన సహాయ మంత్రి కావడం ఒకటి, అదే రూపకంగా ఇక్కడ ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కూడా దాని యొక్క కార్యాచరణ ఏం లేకుండా విక్టిమ్ యొక్క తల్లి ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో కంప్లైనెంట్ పేట్ బషీర్ బాగ్ పిఎస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆమెను ఒక 6 గంటలు 5 గంటలు కూర్చోబెట్టి అంత విచారణ చేసి, సరే ఒక హై ప్రొఫైల్ కేసు లాగా వాళ్ళు మేబీ పోలీస్ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి ఉండవచ్చు. అదే నార్మల్ వ్యక్తికి అట్లాంటిది ఏమైనా జరిగితే ఈ రేంజ్లో దానికి రెస్పాన్స్ ఉండి దాన్ని హైడ్ చేసి చివరికి ఏమైంది, ఈ రోజున ఈవెన్ గవర్నమెంట్ కూడా సిట్ విచారణకు ఏర్పాటు చేయడం జరిగింది. అవును సార్. సిట్ విచారణ అంటే ఇదేమైనా హై ప్రొఫైల్ కేసా సార్? అంటే సిట్ విచారణకైతే పెద్ద పెద్ద కేసులు అయితే అప్పచెప్తారు. మరి ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి కేసులో ఏదైతే ఈ అబ్బాయి ఉన్నాడో మరి ఈ అబ్బాయి మీద నిజానికి సిట్ విచారణ చేసే అంత హై ప్రొఫైల్ కేసు అనేది డిసైడ్ చేసేది ఎవరు? గవర్నమెంట్ దాని హై ప్రొఫైల్ లాగా చిత్రీకరిస్తుంది కాబట్టి గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో దాన్ని హోంమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి సిట్ విచారణకు ఎందుకు అని అంటే దాన్ని ఏదో విధంగా మరి వాళ్ళ ఉద్దేశం ఏమైనా ఉండొచ్చు, డైల్యూట్ చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు, లేదంటే ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్తోని ప్రాపర్గా అతని మీద ఏదైతే అఫెన్స్ జరిగిందా లేదా అని ఆ విచారణ కాపీ ఏదైతే ఉందో దాన్ని విచారణ రిపోర్టును తీసుకొని వచ్చిన తర్వాతనే మనము అతని మీద యాక్షన్కు తీసుకోవడానికి ముందుకెళ్ళాలి అనే ఆలోచన ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. హై ప్రొఫైల్ కేసు అనేది ఎవరికి లేదండి. చట్టంలో ఏదైతే పోక్సో యాక్ట్లో హై ప్రొఫైలు, లో ప్రొఫైలు, పేదవాళ్ళకు ఒకలాగా, రాజకీయ నాయకులకు ఒకలాగా, లేకపోతే డబ్బున్న వాళ్ళకు ఒకలాగా అట్లేం లేదు. అది ఏదైతే సిట్ విచారణ అనేది నార్మల్ వేరే వ్యక్తులకు కూడా ఇట్లాంటి ఏదన్నా జరిగినప్పుడు అంతే విధంగా స్పందిస్తే బాగుంటుంది. అంటే సార్ మరి నిజానికి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము అంతే విధంగా ఎక్కడ స్పందించడం లేదు. అంటే ఈ కేసు పూర్వపరాల విషయంలో గోప్యంగా ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ అటు కేంద్రమే కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే కానీ, అంటే మునుపు మనము చూసుకున్న కేసుల దాఖలాలు అయితే ఈరోజు ఇది జరిగింది, వీళ్ళపైన ఫోక్సో కేసు పెట్టిర్రు అని తెలియగానే వెంటనే వాళ్ళని పిలిపియడం కానీ, విచారించడం కానీ, లేదంటే జైలు శిక్ష వేయడం కానీ, అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటి దాఖలాలు చూసినాము. మరి ఇక్కడ ఇంకొక విషయానికి పోతే అసలు ఆ అబ్బాయి కనబడట్లేదు అని డైరెక్ట్ ఈ నగరంలో బోర్డులు కూడా వెలిసినాయి సార్. మరి దీని గురించి కనబడట లేదు అనేది అని అంటే దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది.
కనబడుట లేదు అనే పరిస్థితి వచ్చింది ఒక పోక్సో కేసులో. పూర్వపరాలు ఏదైనా ఉండొచ్చు కాక ఇంతకుముందు కూడా ఆయన కొన్ని అఫెన్స్లలో ఆల్రెడీ ముద్దాయిగా ఉన్నాడు. 8వ తారీఖు రోజు విక్టిమ్ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ 8వ తారీఖు ఎక్కడ పోయింది, ఇవాళ ఎంత డేట్ చూడండి. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజున ఎవరైతే పోలీసు వాళ్ళు ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని మాకు విచారణకు సహకరించండి అని నోటీసులు అంటించడం, అంతటి పరిస్థితి తీసుకురావడానికి ఏంటిది నెగ్లిజెన్సే కదా కారణము. ఆ నెగ్లిజెన్స్ వెనకాల ఎవరు పెద్దలు ఉన్నారు ఏంటిది అనేది ఒకసారి ఈవెన్ రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సార్ మరి నెగ్లిజెన్సీ జరిగింది అని చెప్తున్నారు, నెగ్లిజెన్సీ కూడా ఉంది అని చెప్తున్నారు. మరి ఈ నెగ్లిజెన్సీ జరగడానికి ముఖ్య కారకులు ఎవరై ఉంటారు? మరి రాష్ట్ర ప్రభుత్వమా, లేదంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారా? లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది రాష్ట్రంలో ఫెయిల్ అయింది అని అంటే మాత్రం అది ఖచ్చితంగా దానికి ఇది రీజన్ అనేది ఉంది, మన కళ్ళ ముందు కనపడుతుంది. ఆల్రెడీ అక్యూజ్డ్ ఉన్నప్పుడే అతన్ని ఏదో ఒకటి కష్టంలోకి తీసుకోవడము ఎవరైనా కావచ్చండి. పోక్సో యాక్ట్లో పలానా రాజకీయ పలానా మంత్రి వాళ్ళ కొడుకులకు ఎక్సెప్షన్ అనేది ఏం లేదు. ఈవెన్ సీఎం వాళ్ళ కొడుకైనా కూడా ఎవరైనా కూడా, అది పిఎం కొడుకైనా కూడా పలానా వాళ్లకు ఎక్సెప్షన్ మినహాయింపు అనేది ఏది లేదు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే అది ఎంత నీరు గార్చిల్లు, ఆ తర్వాత ఎడిపోతుంది ఏంది అనేది చూడాలి. ఇప్పుడు ఇంకొక కొత్త కోణం వచ్చింది, ఏంటిది అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని. అవును సార్, ఈ రోజే ఆ మేజర్ అనే పదం ఎట్లా వచ్చింది అని అంటే ఎప్పుడో 1 year కిందటనో 2 years కిందటనో ఏదో మోటార్ యాక్సిడెంట్ కేసులో వాళ్ళ ఫాదర్కు సంబంధించి ఆయన ఫైన్ కట్టేటప్పుడు ఆమె ఏజ్ ఇది అని జస్ట్ నామకే వాసులు డిక్లేర్ చేయడం జరిగింది. ఏదైనా కూడా ఈవెన్ ఇప్పుడు మొన్న వాళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇచ్చారు ఫెర్నాండస్ హాస్పిటల్ నుంచి, ఆమె అక్కడనే జన్మించింది అది ఇది అని చెప్పేసి తీసుకొని వచ్చి, సరే ఇదన్నీ చూసి రిపోర్టు చూసి కేసు కట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పోలీసు వాళ్ళ మీద ఉంటుంది. అది లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా, దాన్ని సక్రమైన మార్గంలో పోతున్నారా లేదా. ఈరోజు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవాల్సినంత అవసరం ఎవరు తీసుకొచ్చిళ్ళు? తెలంగాణ పోలీసులు సక్రమంగా పనిచేసే ఉంటే కంప్లైనెంట్ ఎప్పుడైతే అలాంగ్ విత్ ప్రూఫ్స్ ఆమె ఏదేది ఎట్లా చేసిండు, అతను ఎట్లాగా హరాస్మెంట్ చేసిండు, అబ్యూజ్ ఎట్లా చేసిండు, ఇవన్నీ అలాంగ్ విత్ ఆమె దగ్గర ఉన్న ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఆ సౌకర్యాన్ని మొత్తం పోలీసు వాళ్ళకు అందించినా కూడా వాళ్ళు మరి వాళ్ళకు వాళ్ళ బాసులకు ఇంకో బాసు ఆల్రెడీ మొన్ననే మోడీ గారు వచ్చారు, దానికి సంబంధించి మీరు మాతో చేతులు కలపండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని రేవంత్ రెడ్డికి ఒక స్వీట్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఇదంతా ఎవరితోని ములాఖాత్ అవుతున్నారు ఏంది అనేది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పోతున్నది అనేది మనం ఆలోచించుకోవాలి. సరే, ఇంకొక విషయం అయితే ఇప్పుడు జనాలు అనుకుంటున్న విషయాలే కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు అనుకుంటున్న విషయాలే కావచ్చు, మరి నిజానికి ఆ రోజు కేసీఆర్ గారి పట్ల బండి సంజయ్ గారు చేసినటువంటి వాక్యాలే కావచ్చు, కేటీఆర్ గారి పట్ల చేసినటువంటి వాక్యాలే కావచ్చు, ఇదంతా ఒక రాజకీయ పూరితమైనటువంటి కుట్ర. నేను కింది క్యాడర్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని నా పైన రాజకీయ బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయాలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి దీనికి ఏమంటారు? ఎవరి మీద బురద జల్లడానికి ఏం లేదండి, చాలా క్లియర్గా పోలీసు వాళ్ళ ముందు ఎవిడెన్స్ ఉంది. ఏముంది? ఆ అబ్బాయి మైనర్ అమ్మాయిని ఎట్లా అబ్యూజ్ చేసిండు, ఏ విధంగా ఫామ్ హౌస్లలోకి తీసుకెళ్లడం, రిసార్ట్లలోకి తీసుకెళ్లడం, ఇదంతా క్లియర్గా ఉంది అక్కడ. సరే ఆమె విత్ కన్సెంట్తోనే వచ్చింది అని మేబీ అతను అనుండొచ్చు. మైనర్తోని విత్ కన్సెంట్ అయిన చట్టం ఏం చెప్తుంది అంటే ఈవెన్ పోక్సో యాక్ట్లో కూడా మైనర్తోని విత్ కన్సెంట్ అయినా కూడా అది డెఫినెట్గా అఫెన్స్ కిందకే వస్తుంది. మైనర్తో ఆమె యొక్క అంగీకారం ఉన్నా కానీ ఆమెను పలానా దగ్గరికి తీసుకెళ్ళాను అని ఆమె అంగీకరిస్తేనే తీసుకెళ్ళాను అనే మాట అతను చెప్పినా కూడా అది ఖచ్చితంగా చట్ట ప్రకారం అయితే నేరమే అది. సో ఆమెను అంగీకరించే నన్ను హనీ ట్రాప్ అనేది ఒకటి కొత్తది తీసుకొచ్చింది. ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారి వల్ల కొడుకు సైడ్ నుంచి ఏమొచ్చిందంటే హనీ ట్రాప్ కేసు కింద వాళ్ళు కూడా కేసు పెట్టడం జరిగింది, మమ్మల్ని పైసలు డిమాండ్ చేయడం జరిగింది 5 కోట్ల రూపాయలతోటని కొన్ని విషయాలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజానికి ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి హనీ ట్రాప్ అనేది తీసుకొచ్చిరా, లేదంటే నిజానికి హనీ ట్రాప్ అనేది జరిగిందంటారా సార్? 5 కోట్ల రూపాయలకు కకృతి పడి తీసుకోవాల్సినంత అవసరం లేదు అనేది మనకు రిసోర్సెస్ చెప్తున్నాయి. వాళ్ళే 100 కోట్ల, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళే 100 కోట్లకు ఉన్నవాళ్ళు 5 కోట్లు అడిగి వాళ్ళు చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఒకటి ఆడ ఏం జరిగి ఉంటుంది అని అంటే మేబీ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనే ఒక మాట చెప్పి ఆమెను
ఏదో విధంగా శారీరకంగానో మానసికంగానో దగ్గరికి తీసి ఆమెను ఏ విధంగా అది చేసిండు అనేది అది తర్వాత కోర్టులో ఉంది కాబట్టి దాని డీటెయిల్గా మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి ఈ విషయంలో ఏంటిది అని అంటే, ఏవైతే పోలీసు వాళ్ళ దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో, అతడు ఏ విధంగా అబ్యూజ్ చేసిండు, ఒక మైనర్ విక్టిమ్ గర్ల్ను ఏ విధంగా అబ్యూజ్ చేసిండు, కంప్లైంట్ ఎవరైనా కూడా ఒక లేమ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఫలానా మా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఫలానా మైనర్ అయి ఉండి మేజర్ అనే వ్యక్తి ఇతన్ని అబ్యూజ్ చేసిండు, ఫిజికల్గా కానీ లేకపోతే శారీరకంగా కానీ ఏ విధంగా చూసినా అబ్యూజ్ చేసిండు అనగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా పోలీసులు విత్ ఇన్ అవర్స్లో మినిట్స్లో ఎఫ్ఐఆర్ చేస్తారు. పోక్సో యాక్ట్ కిందనే చేస్తారు. కానీ దీంట్లో చేసింది ఏంది, నామ్కే వాసు స్టేషన్ బెయిల్ సెక్షన్స్ పెట్టింది ఫస్ట్. తర్వాత అది ఇప్పుడు సెక్షన్ పోక్సో యాక్ట్ యాజ్ పర్ పోక్సో యాక్ట్ సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 అండ్ రీడ్ విత్ సెక్షన్ 6 పెట్టారు. సో ఇంత డిలే ఎందుకు అంటే, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది మీకు? సరే, అది ఒక ప్రముఖ రాజకీయవేత్త కొడుకు కాబట్టి అతని యొక్క ఇంట్రెస్ట్ కాపాడాలనే ఉద్దేశం, స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా మీకు? ఈ కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సార్, ఇప్పుడు మనము మునుపు చూసుకుంటే లేదంటే కోర్టులలో ఇలాంటి కేసులకు ఎలాంటి తీర్పు ఇచ్చారు సార్? మరి మనము ఎక్కడైనా కూడా ఒక మైనర్ అబ్యూజ్ జరిగింది అని చెప్పి పోక్సో యాక్ట్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ చదువుకున్నారు కానీ, వాళ్ళ కుటుంబ సంబంధికులు ఎవరున్నా కూడా, బ్లడ్ రిలేషన్ ఎవరున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క వివరాలు అనేవి సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడ రాకూడదు. అది వచ్చింది అని అంటే దాని పోక్సో యాక్ట్ చాలా క్లియర్గా చెప్పింది. ఏమని, అట్లాంటి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఏ వివరాలు ఉన్నా కూడా, పర్సనల్ వ్యక్తిగత వివరాలు ఏవి ఉన్నా కూడా బహిర్గత పరిచిన వాళ్లకు పోక్సో చట్టంలో కూడా దానికి సంబంధించి శిక్షలు పడే విధంగా, కేసులు అయ్యే విధంగా కూడా ఉంది. సో అందరూ దయచేసి చూడాల్సింది ఏంది అని అంటే, ఈ విషయంలో ఎవరైనా పోక్సో దాంట్లో విక్టిమ్ ఎవరైనా ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారో, బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఆమె ఎక్కడ చదువుకుంది, ఆమె కానీ అతను కానీ ఎక్కడ చదువుకున్నారు ఏంది అనేది వివరాలు ఆరాధీసి ఈ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రొజెక్ట్ చేయకూడదు. సార్, ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా ఒక లాయర్గా చెప్పండి సార్, అంటే ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? ఏం లేదు, అక్కడ ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే చూస్తే ఏముందంటే, అతడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనే మాట ఒకటి ఇచ్చాడు. దాని పరంగానే అతడు కూడా ఆ అమ్మాయిని ఫలానా ఫామ్ హౌస్కి రమ్మాను, ఆమెను ఏదో విధంగా వ్యక్తిగతంగా ఫిజికల్గా దగ్గర అవ్వడం వలన ఏదో జరిగింది. తర్వాత తదనంతరం ఎప్పుడైతే అతను నేను పెళ్లి చేసుకోను అనే మాట చెప్పారో, ఇది కూడా వాళ్ళు ఆ విక్టిమ్ యొక్క చాలా క్లియర్గా కంప్లైంట్ పొందుపరిచారు. ఏమని, ఇతను అనుకుంటున్నాడు, ఎవరైతే పోలీసు వాళ్ళు కూడా ఈ మీడియా కొంత ఈ పార్టీల వైడ్గా మొత్తం మీడియా అంత వేర్వేరు అయిపోయింది కాబట్టి దాంట్లో ఏముంది అని అంటే, డబ్బుల కోసము వాళ్ళు ఏదో అరెస్ట్ చేస్తున్నారు, ఇతని యొక్క ఫేమ్ను ఏదో తగ్గించాలి అని అరెస్ట్ చేస్తున్నారు అనే ఒక కొత్త కోణాలు రోజు, ఇక ఎట్లాగో రాజకీయ నాయకులది కాబట్టి రోజుకొక స్టఫ్ దొరుకుతూ ఉంటుంది మీడియా వాళ్ళకు కూడా. సో అది కాకుండా అతడు ఫేక్ ప్రామిస్ ఏదైతే చేసి మైనర్తోని విత్ కన్సెంట్ అయినా కూడా ఆమెను ఏ విధంగా అయినా కూడా అబ్యూజ్ చేస్తే ఖచ్చితంగా పోక్సో యాక్ట్ ప్రకారము అతనికి శిక్షార్హుడే. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు రాజకీయ కోణంలో రాజకీయ పరంగా మనం చూస్తే, మరి నిజానికి బండి సంజయ్ గారు ఆ పదవికి రాజీనామా చేయాలి అని ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, నార్మల్ పీపుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరైతే అంటున్నమాట సార్. మరి రాజకీయ పరంగా బండి సంజయ్ గారికి దెబ్బ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కంపల్సరీ దెబ్బ పడుతుంది అని ఆల్రెడీ ఆయనే గ్రహించి, తప్పు ఎవరు చేసినా కూడా ఈ రోజున అన్నమాట అది. ఈ రోజున ఆయన ఏమంటున్నాడు, తప్పు ఎవరు చేసినా కూడా అతడు శిక్షార్హులే, అతనికి శిక్ష పడాల్సిందే. కానీ అదేదో నిన్న మీటింగ్లో కానీ మొన్నటి మీటింగ్లో హనుమాన్ జయంతి మీటింగ్లలో కానీ ఎక్కడో కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అనే మాటలు అంటున్నాడు తప్ప, ఎక్కడ కూడా వాళ్ళ కొడుకు గురించి అతను తప్పు చేస్తే అతడు శిక్షార్హుడే అనే మాట నిన్న కానీ మొన్న కానీ గత 3 రోజుల నుంచి ఎక్కడ రాలేదు. ఇప్పుడు అందరూ దానికి సంబంధించింది మొత్తం అబ్యూజ్ జరిగింది అనే మాట అంటున్నారు కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఖరాబ్ అవుతుంది, ఎక్కడ అదైపోతుందో అని చెప్పేసి ఈయన ఒక సైడ్ ట్రాక్ తీసుకొని, ఈవెన్ నా కొడుకైనా కూడా తప్పు చేస్తే దానికి శిక్షార్హుడే అనే మాట ఒక కొత్త కోణం ఎత్తుకొని ఇప్పుడు దాన్నే ప్రజల ముందుకు పెడుతున్నారు. అది ఎంత దూరం పోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది.
సార్ ఇంకొక విషయం సార్ కొంతమందికి అవగాహన లేని వాళ్ళు అంటే మైనర్లే ప్రేమించుకొని దాని తర్వాత అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి కలిసి లేచిపోవడము ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడం ఇలా జరుగుతుంది కదా. సో అలాంటి వారికి అసలు ఫోక్సో చట్టము ఫోక్సో కేసు ఏ విధంగా వర్తిస్తుంది అనే దాని గురించి ఒక్కసారి వివరిస్తారా? పోక్సో చాలా క్లియర్ అండి. పోక్సో అనేది స్పెషల్, అది స్పెషల్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రత్యేక చట్టానికి సంబంధించింది. ఏం చెప్తుంది అని అంటే మైనర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫైన్స్, ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా 18 సంవత్సరాలు నిండని వారికి వాళ్ళ మీద ఎలాంటి అఘాయిత్యం జరిగినా, సెక్సువల్ అబ్యూస్ జరిగినా కూడా, లేదంటే అదే వేలో సెక్సువల్ కంటెంట్ వేలో కూడా వాళ్ళకి ఏమన్నా నీలి చిత్రాలు చూపెట్టినా కూడా వాళ్ళను రేపే జరగాల్సిన అవసరం లేదు మైనర్లకి. సో ఈవెన్ చాలా మంది తెలియదు ఏంది అని అంటే పోక్సో అనేది అమ్మాయికి వర్తిస్తుంది అని. అబ్బాయిలు కూడా దానికి గురయ్యి అదే ఆవేదనతోని కేసులు బుక్ అయ్యి వాళ్ళకి శిక్షలు పడ్డాయి కూడా ఉన్నాయి. కొన్ని మన ఈ మధ్య వార్తలలో చూస్తూ ఉంటాం, పలానా టీచరు పలానా స్టూడెంట్ తోని అది చేసి ఆమెను అతన్ని వేధించింది అనేది. సో పోక్సో అనేది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది అనేది మనం దాన్ని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అమ్మాయిలు కూడా ఇప్పుడు అబ్బాయిలను వేధించే విధంగా అబ్బాయి కేసు పెట్టినా కూడా నడుస్తుంది కంపల్సరీ. నీ దగ్గర దానికి సంబంధించింది ఏదైనా ఎవిడెన్స్ ప్రైమా ఫేసి అంటారు దాన్ని, ప్రైమా ఫేసి దాంట్లో ఉంది అని అనుకుంటే కంపల్సరీ పోక్సో అనేది దానికి వర్తిస్తూ ఉంటుంది. 18 సంవత్సరాలు నిండని ఎవరి మీద కూడా అబ్యూస్ జరిగింది అని అంటే పోక్సో వర్తిస్తుంది. సార్ ఇప్పుడు ఈ కేసు ఎట్టకేలకు ఒకవేళ కాంప్రమైజ్ వైపు వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది సార్ తీర్పు? ఎఫ్ఐఆర్ అయిందండి, కాంప్రమైజ్ అయినా కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ లో కాంప్రమైజ్ అయినా కూడా అది అవుట్ ఆఫ్ కోర్టు కాంప్రమైజ్ అనేది తీసుకురాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అని అంటే అట్లా అనుకుంటే అందరి మీద కేసులు అవుతాయి, అందరి మీద ఏ విధంగానైనా బయటనే మాట్లాడుకుంటామని అదొక చట్టాల మీద అది ఒక ధోరణి ఏర్పడుతుంది, రాంగ్ పర్సెప్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ ఇమీడియట్ గా. అందుకనే పోక్సో ఏవైతే సెక్షన్స్ ఆల్టరేషన్ చేశారో సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 రీడ్ విత్ సెక్షన్ 6 అది ఎప్పుడైతే ఆల్టరేషన్ పోలీస్ వాళ్ళు చేయడంతోనే ఇమీడియట్ గా నోటీస్ తీసుకెళ్లి ఫలానా భగీరథ వాళ్ళ ఇంటికి అంటించి వచ్చారు, మీరు ఎక్కడున్నా కూడా మాకు విచారణకు సహకరించండి అని. సో ఇప్పుడు దీని యొక్క అదేంటిది అని అంటే దాని యొక్క గ్రావిటీ ఏంటిది అని అంటే కంపల్సరీ ఈ కాగ్నిజబుల్ అఫెన్స్లలో కాంప్రమైజ్ అయినా కూడా, అది అవుట్ ఆఫ్ కోర్ట్ కాంప్రమైజ్ అయినా కూడా చట్ట ప్రకారం అతడు ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. దాంట్లో ఎవరైతే సాక్షులు ఉన్నారో అది పోలీసు వాళ్ళు పగడ్బందీగా అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, ఎవరైనా కూడా చట్టంలో పలానా పొలిటికల్ లీడర్లకు లేకపోతే పలానా హోదా ఉన్న రాజకీయ నాయకులకు మినహాయింపు అనేది ఎక్కడ లేదు. అది అందరికి, నీకైనా నాకైనా ఎక్స్కైనా వైకైనా కూడా సమానంగానే ట్రయల్ జరగాలి, సమానంగానే ప్రాసిక్యూషన్ నడిపించాలి, సమానంగానే ఆ కేసు ఏదైతుందో అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి వాళ్ళకు సమాన న్యాయం ఆ విక్టిమ్కు జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసు అండ్ లా అండ్ ఆర్డర్ మీద ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కోర్టుకు దగ్గరికి వెళ్ళినప్పుడు జడ్జి ముందు కానీ లాయర్ గారి ముందు కానీ మాట్లాడినప్పుడు నా ఇష్టపూర్వకంగానే ఆ అబ్బాయి నన్ను అనుభవించడం కానీ లేదంటే నా పైన చేతులు వేయడం కానీ, అంటే అమ్మాయి మైనర్ అయినప్పటికీ అమ్మాయి ఇష్టపూర్వకంగా జరిగితే దాన్ని ఏ కోణంలో చూడొచ్చు, ఏ విధంగా తీర్పు వస్తుంది సార్? మరి అట్లాంటి ఆల్రెడీ జడ్జిమెంట్లు కొన్ని వచ్చినాయి. ఏమని ఇష్టపూర్వకంగానే జరిగింది, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని ఇష్టపూర్వకంగానే జరిగింది అని చెప్పినా కూడా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అటువంటి ఏదైతే అఫెన్స్ ఉందో దాంట్లో 20 సంవత్సరాలు కాకుండా గ్రావిటీ ఏదైతే తగ్గించి జడ్జి గారు దాన్ని ఆలోచించి అది ఎంతవరకు అమ్మాయి మీద అబ్యూజ్ జరిగింది, వీళ్ళని డబ్బుతోని ఏమన్నా మ్యాన్పులేట్ చేశారా అది ఆలోచించుకొనే అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అది ఉండదు. అది జడ్జి గారు దాని పూర్వపరాలు పరిశీలించే దానికి సంబంధించిన శిక్ష వేయడం అనేది ఖాయం. సరే ఇంకొకటి, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇలాంటి కేసులు జరగకుండా ఉండాలంటే సమాజంలో ఉన్నటువంటి జనాలే కావచ్చు లేదంటే తల్లిదండ్రులే కావచ్చు ఎలా ఉంటే బాగుంటుంది, పిల్లలకు ఏం నేర్పిస్తే బాగుంటుంది అంటారు సార్? ఏమంటే ఇప్పుడు ఈ కేసులోనే చూడండి, వాళ్ళ మదరే దగ్గరుండి 1-2 సార్లు వాళ్ళు ఆమెను డైరెక్ట్ పంపించకుండా వాళ్ళ మదరే ఏదన్నా పార్టీ ఉన్నదన్నా ఏది ఉన్నదన్నా కూడా ముందుకెళ్ళింది అనే మాట తీసుకొచ్చారు ఒకటి. సో మేబీ దాని వల్లనే పోలీస్ వాళ్ళు ఏమన్నా ఆగుతున్నారా అనే కోణం కూడా ఒకటి బయటకు వచ్చింది. కొన్ని వీడియోస్ లో కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. కానీ
ఏది ఉన్నా కూడా ఒక మేజర్ అయిన వ్యక్తి మైనర్ అనే వ్యక్తితోని శారీరకమైన లేదంటే ఆమెను అబ్యూజ్ చేయడంలో అయినా ఏదైనా కూడా అది ఏది పెట్టుకున్నా కూడా అది నేరమే అనేది పోక్సో చట్టం చెప్తుంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? తల్లిదండ్రులు ఏది ఉన్నా కూడా జాగ్రత్తగా మీ యొక్క పిల్లలు ఎవరైనా కూడా మేల్ అయినా ఫీమేల్ అయినా అమ్మాయిలనే కాదు అబ్బాయిల విషయంలో కూడా వాడు ఏం చేస్తున్నాడు, వాడు బయటికి వెళ్ళినాక ఎవరెవరిని ఏ విధమైన వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఏదైతే ఆ మైనర్ సంబంధించిన ఏజ్ ఉంటుందో ఈ అబ్బాయి కూడా 22-23 సంవత్సరాల అబ్బాయి. సో పెద్ద మెచ్యూరిటీ ఉండి అమ్మాయికి సంబంధించి ఇప్పుడు మేజర్కే మెచ్యూరిటీ ఉండట్లేదు, అట్లాంటిది మైనర్కి ఉంటుంది. మైనర్ యొక్క కన్సెంట్ ఇచ్చింది కదా అనే ఒక ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ పర్సెప్షన్ అనేదే రాంగు. మేజర్కే ఉండక అతను ఇష్టపూర్వకంగా బహిరంగంగా కూడా ఆమెను ఒక అబ్యూజ్ చేస్తున్న కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూస్తున్నాము. సరే అవి ఎంతవరకు నిజము ఏంటిది వాటి యొక్క లీగల్ శాంటిటీ ఏంది అనేది అది కోర్టులో తేలాల్సి ఉంటుంది. కవిత గారు మామూలుగా ఏమంటున్నారంటే ఒక మైనర్ బాలిక యొక్క ఫొటోస్ ఆ సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో చూపించడం ఎంతవరకు కరెక్టు, ఆ అమ్మాయికి కానీ అమ్మాయి కుటుంబం కానీ పరువు ప్రతిష్టలు ఏం కావాలి అనేసి ఒక మాట మాట్లాడుతున్నారు. సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 ఏదైతే ఉందో అది క్లియర్గా చెప్తుంది పోక్సో చట్టంలో మైనర్కు సంబంధించింది ఏ ఉన్నా కూడా ఫోటోగ్రాఫ్స్ అయినా వాళ్ళ ఈవెన్ ఆమె యొక్క పేరైనా కూడా ఎవరు కూడా బయటికి డిస్క్లోజ్ చేయకూడదు. అది చాలా క్లియర్. ఎవరైతే అది ఎక్కడి నుండి అది ఉద్భవించిందో వాళ్ళు దానికి సంబంధించిన చట్టపరమైన కేసెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించింది ఏదైతే ఈ మైనర్ యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ పేర్లు కానీ ఆమె చదువుకున్నది కానీ ఆమె ఐడెంటిటీకి సంబంధించి ఏదున్నా కూడా ఆమె యొక్క ఓన్లీ ఫోటో అనే కాదు ఏదున్నా ఆమె యొక్క ఐడెంటిటీకి సంబంధించి పలానా స్కూల్లో చదివింది, పలానా టాపరు, పలానా వాళ్ళ యొక్క బిడ్డ, లేకపోతే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ కూడా వాళ్ళ యొక్క పేర్లు కూడా ఇందులో ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. అది ఎవరైనా ఈవెన్ కవిత గారైనా ఏం చెప్పినా కూడా సోషల్ మీడియాలో అయినా కూడా ఫేసులు కానీ పేర్లు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలు కూడా ఎక్కడ కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయకూడదు. ఒకవేళ అట్లా చేసినట్టయితే ఈవెన్ పోక్సో చట్టం కూడా చాలా క్లియర్గా చెప్పింది అట్లాంటి వాళ్లకు ఎట్లాంటి శిక్షలు ఉంటాయి ఏంటిది అనేది సెక్షన్ 23 సబ్సెక్షన్ 2లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సరే ఇప్పుడు మీరు ఒక హైకోర్టు లాయర్గా ఈ సమాజానికి అదేవిధంగా ఈ జనానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏదైనా కూడా ఒకసారి మీడియాలోకి వచ్చింది అని అంటే అది మీడియాలోకి వచ్చింది అని అంటే అది ఇమ్మీడియట్గా దానికి రియాక్ట్ అయిపోయి అవునా ఇదే జరిగిందా జరిగే ఉంటుందిలే అనే ఒక కంక్లూజన్కి రాకూడదు. జడ్జిమెంట్ ప్రతి ఒక్కటి జడ్జిమెంట్ ఇచ్చేటోడే అయింది. సరే దాంట్లో ఎంతవరకు ఇవాళ పోక్సో అయింది, రేపు ఇంకోటి పలానా దగ్గర ఏదో పరువు హత్య జరిగింది అని అంటారు. అది ఎవరు చేసిరు ఏంది దాంట్లో నిందలు మోసేటోళ్ళు వేరే ఉంటారు. అది ఎండ్ ఆఫ్ ద టైము అది ఏ దారిని పోతుందో అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది కొంచెం చూసుకొని దాన్ని ఆలోచించి ఆలోచన శక్తి అందరూ మినిమం ఎడ్యుకేషన్ ఉంటుంది ఈ రోజుల్లో, కాబట్టి దాన్ని ఆలోచించి దానికి రెస్పాండ్ అయితే బాగుంటుంది. సార్ ఇప్పుడు ఫోక్సో కేసు అని అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ఆ కేసు పెట్టడానికి అంటే మామూలుగా మైనర్ అమ్మాయిలు ఇంత ఏజ్ సర్టన్ ఏజ్ అని ఉంటుందా, లేదంటే ఆధార్ కార్డులో కొంతమంది వేరే ఏజ్ ఉంటుంది, 10th మెమోలో వేరే ఏజ్ ఉంటుంది, అంటే దేన్ని పరిగణలోకి తీసుకొని ఆ విక్టిమ్ పైన కేసు పెట్టడం కానీ లేదంటే ఆ అబ్బాయి పైన కేసు పెట్టడం కానీ జరుగుతుంది సార్? అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జననాల పట్టిక నుండి జననాల యొక్క రికార్డు నుండి వచ్చే ఏదైనా కూడా హాస్పిటల్ నుండి అయితే హాస్పిటల్లో పుట్టిన వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ అక్కడ నుండి వచ్చింది అయినా కూడా లేదు అని అంటే తహసీల్దార్ ఆఫీస్ నుండి కొంతమంది తీసుకొని దాని యొక్క ప్రాసెస్ మొదలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ నుండి అయినా కూడా అథెంటికేట్గా అంటే స్కూల్ నుండి వెళ్ళి ఒక ఏదో బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారు అది అథెంటికేట్ కాదు. స్కూల్లో ఏంటిది అని అంటే మీరు ఎప్పుడో ఇచ్చి ఉంటారు, ఆ ఏజ్ అదే అని గ్యారంటీ ఏముంది. అయినా కూడా ఆ సాక్ష్యం సరిపోకపోతే బోన్ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు, బోన్ టెస్ట్కి పంపిస్తారు. వెదర్ షీఈస్ ఆర్ హీఈస్ మైనర్ ఆర్ మేజర్ అనేది బోన్ టెస్ట్ ద్వారా కూడా వెళ్ళి దానికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి మైనర్ అయితే మైనర్ అని మేజర్ అయితే మేజర్ అని దానికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి దాని మీద కూడా విచారణ జరిపి కేసు ట్రయల్ జరిపే అంత ఆ స్కోపు చట్టంలో ఉంది. అంటే ఇప్పుడు ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోకూడదు, లేదంటే మీరు చెప్పినట్టు బోనోఫైడ్ కానీ లేదంటే స్టడీ సర్టిఫికెట్లు కానీ ఇవన్నిటి మీద అనుమానాలు వచ్చినప్పుడు బోన్ టెస్ట్ అనేది చేస్తారు.
అవును. ఏదైతే అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ అని అంటే స్కూల్‌కి సంబంధించింది ఏముంటదండి? మనం ఏదో తీసుకెళ్తాం ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ఉమ్, ఈ రోజంటే కొంచెం పగడ్బందీగా ఉంది. ఉమ్, ఓ 15 సంవత్సరాల కిందట ఎట్లుండేది? వాళ్ళు ఏది తీసుకెళ్తే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్‌లో ఎన్రోల్ చేసుకోవడం జరిగేది. ఉమ్, సో, దాని మీద అనుమానాలు ఉన్నాయి అని అపోజిట్ సైడ్ ఎవరైతే అబ్జెక్షన్ చేస్తారో, ఆమె మైనర్ కాదు మేజర్ అనేది అట్లాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే సర్కమ్‌స్టాన్షియల్ దాన్ని బేస్ చేసుకొని బోన్ టెస్ట్‌కి పంపిస్తారు. ఉమ్. బోన్ టెస్ట్‌లో ఏదైతే వస్తదో దాన్ని బేస్ చేసుకొని కూడా అది చేయాల్సి ఉంటది. అంటే అది ఫైనల్ రిజల్ట్. అవును. అది ఫైనల్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి, హైకోర్టు అడ్వకేట్ మధు గారు తెలియని విషయాలను ఏ విధంగా తెలియపరిచారో. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ను చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.